నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ఓటింగ్ సరళిని చూస్తే చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే వైసీపీ ఉందో, అదేవిధంగా కూటమికి సంబంధించి టీడీపీ, అదేవిధంగా జనసేన అండ్ బీజేపీ కూటమికి సంబంధించి ఒక మంచి వాతావరణం అయితే క్రియేట్ అవ్వబోతుందనేది చాలామంది నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశం. నాయకులే కాదు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కుని ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలందరూ కూడా బస్సులని రకరకాల వెహికల్స్లో వెళ్ళి మరి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపుగా నైటు 12, 1 గంట, 2 గంటల వరకు కూడా పోలింగ్ నడిచిన సందర్భాలు కూడా మనం చూసాం. సో మొత్తం మీద 82 నుంచి 85 వరకు పర్సంటేజ్ నమోదైనట్టుగా కూడా వార్తా కథనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఇప్పుడు ఏదైతే పోలింగ్ అయిన విధానాన్ని చూస్తే అది కూటమికి లాభిస్తుందా లేదంటే వైఎస్ఆర్సీపీకి లాభిస్తుందా అనేది కొంత చర్చోపచర్చలు నడుస్తూ ఉన్నాయి. దీని మీద మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా మాజీ ఆర్టీసీ చైర్మన్ గోని ప్రకాష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం మరి ఏపీలో ఏం జరగబోతుంది అనేది, ఆయన ప్రెడిక్షన్ ఎలా ఉందో ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం. ప్రకాష్ రావు గారు నమస్కారం. ప్రకాష్ రావు గారు, మనం చూశారు, ఎందుకంటే మీరు దాదాపుగా ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి 1 ఇయర్ నుంచి 1 ఇయర్ నుంచి మేము వార్తా కథనాలు చూస్తూ ఉన్నాం. మీరు ఏపీకి సంబంధించి ఒక రకమైనటువంటి ఒక స్ట్రాటజీ మీద వెళ్తూ ఉన్నారు. ఏంటి ఇప్పుడు మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది? 1 ఇయర్ కింద ఏది చెప్పానో, ఇండివిజువల్ కూడా టీడీపీ వస్తుందని చెప్పాను. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కలిసాడని చెప్పాను. బీజేపీ కూడా ఏదైతుందో కలిసే అవకాశం ఉందని 1 ఇయర్ బ్యాకే చెప్పాను. లక్షలు పోయేది 3-4 ఛానళ్ళు చెప్పాను, ఒక్కదాన్ని చెప్పలే. అది గుంటూరులో చెప్పాను, తిరుపతిలో చెప్పాను, తాడేపల్లిగూడెంలో కూడా చెప్పాను. అక్కడ ఇన్సిడెంట్ వసంత్ గారు చనిపోయి దాదాపు 14-15 మంత్స్ అయింది. వాళ్ళ ఫాదర్ తర్వాత చనిపోయాడు. ఆ ఫంక్షన్స్కు చనిపోయినప్పుడు వెళ్ళాను, మొన్న 1 ఇయర్ది వెళ్ళాను, వాళ్ళ ఫాదర్ది వెళ్ళాను. అంటే పీపుల్స్ ఒపీనియన్ కామన్గా ఏదైతుందో, నాకు స్టూడెంట్ లైఫ్ నుంచి అది ఒక అలవాటు. ఓకే, నేను ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్ నుంచి నేను 7 గంటలకు తెలుగు న్యూస్ వస్తుండే. ఈవినింగ్ 7 నాగేశ్వరరావు చదువుతుండే. ఈవినింగ్ 7, మార్నింగ్ 7 ఆల్ ఇండియా తెలుగు ప్రాంతీయ వార్తలు అదే టైం అనుకుంటే, ఇప్పుడు ఉంది ఎట్లుందో లేదో. 6 గంటలకు ఏదో ఉండి 6:15 నుంచి 6:25 తెలుగు న్యూస్ ప్రాంతీయ వార్తలు వస్తుండే. అవేమో నేషనల్ న్యూస్. ఆ న్యూస్ను చూసే పేపర్లు ఏదైతుందో, అప్పుడు ఏమి సాధనాలు లేవు కదా, ఆ న్యూస్నే 5-6 లైన్లు ఉంటే దాన్ని ఒక 20 లైన్ల కింద మీ మేధావులు ఏదైతుందో ప్రింట్ వాళ్ళు రాసేవారు. ఎలక్ట్రానిక్ అయితే లేదు, ఓన్లీ సౌండే కదా, ఫిజికల్ అంటే మనుషులు కనబడగల టీవీ లెక్క. సో నేను జనరల్గా ఏదైతుందో 11th నుంచి మళ్ళీ లైబ్రరీస్ పోవడం అలవాటు. తెలంగాణ ఉద్యమ కాలంలో 1971లో ప్రజాసమితి ఎన్నికలు స్టార్ట్ చేశాను. లేదు 70 ఎలక్షన్లో ఉప ఎన్నిక ఆఫ్ మదన్ మోహన్ గారిది ఏదైతుందో గెలిచాడు. విబి రాజు గారు రాజీనామా చేసి, మల్లికార్జున్ గారు ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. అప్పుడు స్టూడెంట్ లీడరే. మాకు 68నే మేము ఫ్రెండ్షిప్. 69 జనవరిలో మూమెంట్ వచ్చింది. జీవి సుధాకర్ రావు గారు ఎమ్మెల్సీ ఉంటారు అప్పుడు, తర్వాత మంత్రి అయ్యారు అనుకోండి, 3 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు లక్ష్మీపేట. వాళ్ళిద్దరూ నేను జీబుల సిద్దిపేట బై ఎలక్షన్ ఉప ఎన్నిక అయింది. అప్పుడు సింబల్ డిస్ట్రిబ్యూట్ అయింది. కాంగ్రెస్ 69 సంజీవరెడ్డి ఎన్నికలు అయిన తర్వాత నీలం సంజీవరెడ్డి గారిని ఇందిరాగాంధీ ప్రధానిగా నామినేషన్ ఫైల్ చేసి అంతరాత్మ ప్రభుత్వం ఓడించి పార్టీని స్ప్లిట్ చేసింది. కాడెట్లు ఉండే స్ప్లిట్ అయినప్పుడు అప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక అయినప్పుడు సీజ్ చేసింది కాడెట్లను. తారాజు గుర్తు కాంగ్రెస్ తీసుకున్నది, పార గుర్తు టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి. అప్పుడు ఈ ఎంక్వైరీ, ఇప్పుడు ఏదైతే సర్వేలు చేస్తున్నారో, ఇప్పుడైతే మీరు చేస్తున్నారో, ఒపీనియన్ తీసుకున్నాం. జెండా లేని పనిలో మేము ముగ్గురం, వాళ్ళు 2 ముంగర కూర్చునే వాళ్ళని, నేను వెనక ఒక బిహారీ భయ్య, అది జీవి సుధాకర్ రావు గారిది. 8 రోజులు ఉన్నాం సిద్దిపేటలో. వెళ్ళి ఒపీనియన్ ఎట్లుందనేది అడిగేవాళ్ళం. అలాగే నేను ఎప్పుడు కానీ ఏదైతుందో, ఇరు పార్టీల లీడర్లు, 3-4 పార్టీలు అనుకోండి, ప్రెస్ మిత్రులు, నాకుండే ఏదైతుందో అక్కడ ఉండే పొలిటికల్ కామన్గా ఎక్కడన్నా ఫంక్షన్స్ పోయినప్పుడు ఎప్పుడు 24 గంటలు పొలిటికల్ ఆలోచిస్తాను. ఎలక్షన్ అయిపోయినా కూడా ఎట్లుంది ప్రభుత్వం పరిపాలన అనేది, ఇది అలవాటు. అందుకోసమే ఆంధ్ర మీద ఏదైతుందో, నాకు జగన్ గారితో కలిసి నడిచిన తర్వాత ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో 2013 జూలై 27 సమైక్య నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి వరకు క్యాబినెట్ తీసుకోవాలి, కేంద్రం 30 నాడు తీసుకున్నది. రాజకీయాలు ఉన్నాను, దాంట్లో ఉన్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టారనుకోండి. అది ఎందుకు పెట్టారు ఏం కదా, సజ్జల రామకృష్ణ స్టోరీ అవసరం లేదు. ఓకే,
బట్ తర్వాత నాకు అతని ప్రవర్తన అంటే ముఖ్యమంత్రి కాకముందు ఎలా ఉండే 2010 నుంచి 19 అయిన తర్వాత ఎలా ప్రవర్తన ఉండే, అంతకుముందు ప్రజలతో ఎలా మమేకమైండు, మొత్తం జిల్లాలు 365 రోజులు 360 రోజులు రోడ్ల మీద ఉన్నాడు. ఫ్యామిలీ లైఫ్ తక్కువ. హైదరాబాద్ నుండి ఢిల్లీలో ఉండి కొన్ని వందల మంది కలిసింది, ఎంపీ ఉండే కదా. అవును. తో ఒక ఇతర దేశాలు పోతే అటువంటిది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆకాశం భూమి తేడా వచ్చింది. ఈ రియాక్షన్స్ ఏదైతుందో ఇది అమలు కావని రాజేంద్ర గారు మహా టీవీలో ఉండే, తర్వాత TV5లో వచ్చారు, శనివారం ఆదివారం చేస్తారు. వితిన్ 3 monthsలో చెప్పిన ఈ యొక్క ఫుల్ఫిల్ చేయలేడు ఈ ప్రామిసెస్ను, మద్య నిషేధం చేసి విడతల వారిగా తక్కువ చేసి ఎన్నికలకు పోడు అని చెప్పాను రాజేంద్ర గారికి మహా టీవీలో. నేను అనుకుంటా 1.5 lakh పోయింది అప్పుడు. అంటే ఆరు ఏదైతే వాళ్ళ నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసి కానీ ఎక్స్ట్రాకి ఇచ్చిన ఇవి చేయలేదని అంటున్నాడు. చేయలే కదా. మద్య నిషేధము సంపూర్ణ నిషేధం పెట్టే ఎన్నికలు పోతాను, విడతల వారి తక్కువ చేస్తానన్నాడు కదా. కానీ సేల్ ఎట్లా చేసిండు? భారతదేశంలో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రీజనల్ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ ఏది రాష్ట్రాల్లో కానీ ఓన్ బ్రాండ్ను సేల్ చేసిన సంఘటన లేదు. ప్రభుత్వమే రిటైలు, ప్రభుత్వమే హోల్సేల్ ప్రభుత్వం ఉంది కానీ రిటైల్ అనేది ఎక్కడ లేవు. ఢిల్లీలో ఉండే, ఢిల్లీలో పాలసీ చేంజ్ అయింది, పట్టుబడ్డారు అనుకోండి. ఢిల్లీలో గవర్నమెంటే షాపులు నడుపుతుంది, ఏది కరెక్టే, రిటైల్ షాపులు 7 గంటలకే క్లోజ్, సండే క్లోజ్ 7 గంటల సాయంత్రమే ఈవినింగ్ అని. ఇప్పుడు ఇక్కడ చేసి క్యాష్ అన్న బిల్లు గూగుల్ పే ఏం లేవు ఇక బ్రాండ్ అది చెప్పాలంటే చాలా పొలిటికల్ వెళ్ళిపోతుంది. ఇట్ ఈజ్ ఏ బిగ్ స్కాండల్ విత్ ఫొటోస్. బ్రాండ్ ఎప్పుడు ఏది అమ్ముతారు ఏం సంగతి? 6 గంటలకు 235 క్లోజ్ చేసి అది ఎంత రేట్ అవుతుంది? వేరే సేమ్ టేస్ట్ 320 అవుతుంది. మజబూరి 7.5 క్లోజ్ కదా షాపు. ఆటోమేటిక్ 230 స్టాక్ తీయడిగా వాడు ఇది లేదంటాడు 320. అట్లే చీప్ లిక్కర్ పెడితే దాంట్లో అల్కాలు వాడు ఒకటే క్వార్టర్ తాగితే కింద పడిపోతాడు. ఈ ఒరిజినల్ 230 2 క్వార్టర్లు తాగిన వానికి 2 తాగితే నిషా వస్తుంది. దాంట్లో మందు వేస్తాడు కనుక అవన్నీ నా దగ్గర ఫోటోలతో సహా ఎవరైతే తాగుబోతున్నారో వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన. అంటే నేను పాపం సర్వే అనుకోండి, నేను అడిగాను విషయ పొరికాను. అంటే నా ఫ్రెండ్ ఫామ్లో పనిచేస్తారు వాళ్ళు, చేపల రొయ్యల ఫామ్లో, విత్ ఫోటోగ్రాఫ్. దీని అయిన తర్వాత చూపెడతా, ప్రజలకు అవసరం లేదనుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదో ఒక్కడికి ఉపయోగం సార్. మళ్ళీ ఏదో అడిగారు మీరు. లేదు మామూలుగా అక్కడ ఇప్పుడు టీడీపీకి కూటమికి లాభిస్తుందా లేకపోతే ఎవరికి లాభిస్తుంది? అది అయితే ఏది ఓటింగ్ ప్యాటర్న్, ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతుందో కసిగా ఓటు పోయినని వీళ్ళు కసిగా. గతంలో కూడా చంద్రబాబు గారి మీద చెప్పిన హామీలు నెరవేర్చలేదని 10,000 కుంకుమ ఎన్నికల ముందు ఇచ్చినా కూడా రాత్రి వరకు క్యూ ఉన్నది. మీకు తెలుసు 9-10 వరకు పోలింగ్ అయింది టోటల్ లేడీస్ పోయిన 19లో. బట్ రిజల్ట్ ఏమొచ్చింది? ఉల్టాయింది. ఇప్పుడు ఏదైతుందో ఈ జనాలు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, సారీ తెలంగాణ కాదు, ఇతర దేశాలు కమ్మి అనుకోండి, ఈవెన్ కర్ణాటక అండ్ బెంగళూరు నుంచి కూడా స్పెషల్ బస్సులు 1000 మంది ఏదైతుందో మొత్తం రోడ్స్ అని జామ్. మద్రాస్ రోడ్డు, బెంగళూరు నుంచి ప్రయాణమయ్యే రోడ్డు. తో వాళ్ళు కసిగా వచ్చింది ఏంటంటే ఇతని మార్పు అనేది కోరుకున్నారు. ప్రజలకు అందుబాటులో లేడు, మట్టి, ఇసుక, లిక్కరు, తర్వాత కొత్త పరిశ్రమ రాలేదు, రోడ్లు బాగుపడలేదు, తో నియంత పాలన చేస్తుండు. ఒక అవకాశం అనేది అవుతుంది. నవరత్నాలు ఇంపార్టెంట్ కదా సార్, డెవలప్మెంట్ ఇంపార్టెంట్, పరిశ్రమ రావడం ఇంపార్టెంట్, రాజధాని ఇంపార్టెంట్. 3 రాజధాని 3 లేదు, 1 లేదు సార్. దేశంలో ఎక్కడున్న ఒక హైకోర్టు ఉన్న కాడ రాజధాని ఉంది సార్. ఇలా నాగ్పూర్లో సెషన్ నడుస్తుంది కదా, ఏది మహారాష్ట్రలో, బాంబేలో ఒక మాన్సూనా అంటే చలికాలం అయితే వానకాలం. అది ఎందుకు రాజధాని లేదండి? కోర్టులు 2 ప్లేసులు ఉన్నాయి కదా, కశ్మీర్లో నడుస్తున్నది కదా, కర్ణాటకలో నడుస్తుంది కదా 2 ప్లేసులు సెషన్. వైనాట్? ఇతనికి ఒక్కరికే తెలివి ఉందా సరే? కూడా సౌత్ ఆఫ్రికా అంటాడు. అరే నువ్వు ఇండియాలో పుట్టినవయ్యా, ఇండియన్ బార్నయ్యా, రాజశేఖర రెడ్డి కుమారునివయ్యా, నీ ఒక్కరికే తెలివి ఉంది కానీ ఎవరికి తెలివి లేదా? 3 ఏదైనా డిసైడ్ అయిందా? కాలే. గ్రామ సచివాలయం 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు సార్ సాలరీ? 5,000. మీ దగ్గర ఇప్పుడు ఒక దాదాపు 150-200 మంది పనిచేస్తుండ్రు. మినిమం జస్ట్ వాటర్ ఇచ్చే బాయ్కి కూడా మీరు 270 రూపాయలు అంటే 8,000 చిల్లర జీతం ఇస్తారు కదా, 15,000 జీతం ఎక్కడైనా కానీ. మినిమం వేజ్ బైలాస్ ప్రకారం మినిమం వేజ్ 200, మినిమం 8,500 ఇవ్వాలి కదా. ఎవరు కోర్టుకు పోయినా కోర్టు అగెనిస్ట్ జడ్జిమెంట్ ఇస్తుండే, ఎవరు పొలా. ఈ పని ఎవరు చేయనుండే? పవన్ కళ్యాణ్. ఈ పని ఎవరు చేయనుండే? టీడీపీ చేయలే. మినిమం వేజ్ ఇవ్వకపోతే రేపు చంద్రబాబు గారు వచ్చిండు మినిమం అన్నాడు అనుకోండి, ఇదే 5,000 తోటి గిట్ట కంటిన్యూ చేస్తే ఇక్కడ కూడా అనుకుంటున్నారు తెలంగాణలో ఖచ్చితంగా మినిమం వేజ్ చేయకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు ద
నేను పబ్లిక్ రిలేషన్ కేసు ఇస్తాను, సిటిజన్ ఆఫ్ ఇండియా. మీరేస్తారు 100%, 100%, 100%. 24 గంటలు చాకరీ చేయించుకున్నావు కదా. సో ఇవన్నీ వీళ్ళు ఈ ఓటింగ్ ప్యాటర్న్, పెరిగిన ఓటింగ్ ప్యాటర్న్ మాత్రం కసిగా పోయారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. డబ్బుల కోసమో ప్రలోభ కోసం పోలే. గుంటూరులో రాజధాని ఇష్యూలో రాజధాని చేస్తా అన్న కూడా సొంతగా మంగళగిరి కూడా ఓడిపోయింది లోకేష్ గారు. వాళ్ళకి అక్కడ గుంటూరులో అయితే బెనిఫిటే కదా. కానీ రాజధాని లేకపోవడము, రాజధాని ఇంపార్టెన్స్ అప్పుడు తెలియలే. ఎన్నికల్లో 2019లో ఏదైతుందో తెలియలే. తో ఓటమి పాలైంది. ఈరోజు రాజధాని ఇంపార్టెన్స్ తెలిసింది. లేకపోవడం వల్ల మనం ఎంత నష్టపోయినాం ఈ ప్రాంతం మొత్తాన్ని, గుంటూరు కృష్ణా జిల్లా. ఈరోజు వెస్ట్ ఈస్ట్ ఎట్లయితే 78లో కాంగ్రెస్ అయ్యి స్వీప్ చేసిందో, 83లో టీడీపీ చేసిందో, మళ్ళీ 89లో కాంగ్రెస్ చేసిందో, మళ్ళీ 94 రామారావు గారు చేసిందో, 83 మరి కంటే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా 33 సీట్లో 27కు తగ్గకుండా 30-31 సీట్లు వస్తే కూడా ఆశ్చర్యపోవద్దు. 17 గుంటూరు, 16 కృష్ణా జిల్లా, 33లో 27కు తగ్గాయి. అంటే ఈస్ట్ వెస్ట్లో 19, 15, 34, గతంలో 21, 19, 40 ఉండే. డీలిమిటేషన్లో తక్కువైనాయి అక్కడ. అట్లే గుంటూరులో తక్కువైంది. అక్కడ 34లో కూడా 29కి తగ్గాయి. ఈస్ట్ వెస్ట్ ఎట్లయితే ట్రెండ్ సెట్ చేసిందో 78లో కానీ, 83లో కానీ, 94లో కానీ, 89లో సేమ్ ఈస్ట్ వెస్ట్ కంటే కూడా గుడ్ రిజల్ట్ ఈరోజు గుంటూరు కృష్ణాలో రాబోతున్నది. అంటే ఈస్ట్ వెస్ట్ కంటే కూడా ఈస్ట్ వెస్ట్ ఎట్లయితే బెటర్గా, అంటే 34లో 29 ఎట్లా వస్తున్నాయో ఇక్కడ 33లో 27, 28 అంటే బెటర్ దాన్ ఆఫ్ ఈస్ట్ వెస్ట్ కదా. అంతేగా, బెటర్ దాన్ ఈస్ట్ వెస్ట్. తో కసిగా ఓట్లు వేసిండ్రు. అది కర్ణాటక నుంచి రానియండి, తమిళనాడు నుంచి రానియండి, ఇతర దేశాలు రానియండి, దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. పలు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఎందుకంటే డ్యూ టు ఫస్ట్ వరకు చేయలేం కనుక ఇవ్వడం లేదు. ఇప్పుడు పోస్ట్ పోల్ పోయిండు, కొన్ని సర్వేలు పోతున్నాయి. నిన్న పోయి కొందరు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా రన్ ఇస్ పోస్ట్ పోల్ అంటే ఒక 4-5 రోజుల తర్వాత పెట్టుకొని రెడీ పెట్టుకొని ఏదైతుందో ఎగ్జిట్ పోల్ కింద ఎప్పుడు ఇస్తారు. పబ్లిష్కి అవకాశం లేదు కనుక కొందరు చేశారు. కొందరు ఇప్పుడు మళ్ళీ ఇళ్ళకి పోయి ఎట్లయితే సర్వే ఎట్లా చేస్తున్నారో చేయడానికి కూడా కొన్ని వందల మంది 3-4 సర్వే బృందాలు అవుతుందో ఇలా ఆ 13 జిల్లాల ఉమ్మడి జిల్లాలో తిరుగుతూ ఉన్నారు. దాంట్లో నా మిత్రులు కొందరు ఏదైతుందో అక్కడ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతుందో ఈ రిజల్ట్ ఒకటి నాడు ఏదైతుందో మీకు ఎగ్జిట్ పోల్ రూపంలో వస్తుంది. ఫస్ట్ లాస్ట్ డే ఆఫ్ పోలింగ్, 4th కౌంటింగ్. సో రిజల్ట్ వన్ సైడ్ ల్యాండ్ సైడ్ విక్టరీ అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడే మీ దగ్గర వచ్చిన చూసిన పేపర్ కూడా తెలియదు 3 నెలల నుంచి. ఏది పల్నాడులో దహనాలు, తర్వాత ఏది ఆయన కాన్స్టిట్యూన్సీలో ఎంత గొడవ అవుతుంది, కాసు కూడా అరెస్ట్ అయిన జస్ట్ మీ దగ్గర ఇప్పుడు టీవీ ఒక నిమిషం కింద చూసిన. ఇక డీటెయిల్ చూడలే. ఇంతలో మీరు స్టూడియో అంటే షూటింగ్ స్టార్ట్ చేద్దాం, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామని పిలిచారు. ఖచ్చితంగా ఇది దేనికండి దౌర్జన్యము? ఎవరైతే ఓట్లేదు వాళ్ళు తెలిసిపోయింది ఓడిపోతున్నామని. ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చేతులు ఎత్తేసిండని ఆయన స్టేట్మెంట్ ప్రకారం. నిన్న రాత్రి ఎప్పుడో 2 గంటలకు మన రఘురామరాజు గారిది ఆయన స్టేట్మెంట్ అని ఎవరాజు గారు వెంకటకృష్ణ అడిగితే చెప్పిండు. నేను ఎక్కడ ఏం చెప్పిండు తెలియదు. రాంబాబుది మాత్రం ఒక 1 మినిట్ చెప్పినాం. అధికారులు కుమ్ముక్కైనరు, ఒక మంత్రిగా ఉండి సిగ్గు లేదు, అట్లా మాట్లాడారు. కొలీడ్ అయినరు. అయితే లాలూచిక, అయితే డబ్బులక, టీడీపీతో ప్రతిపక్షాలతో కొలీడ్ అయిందంటే ఓటమి ఒప్పుకుంటున్నట్టే కదా. వాళ్ళు కుమ్ముక్కకాలే, వీళ్ళు చెప్పినట్టు వినరే. ఎందుకు వినలేదంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇది ఓడిపోతున్నారు. మనం వాళ్ళు చెప్పినట్టు చేస్తే మన ఉద్యోగాలు పోతే మనం సస్పెండ్ అవుతాము, రేపు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతామని వాళ్ళు అవుతుందో ఇంపార్షియల్గా డ్యూటీ నిర్వర్తించిండ్రు. వాళ్ళు చెప్పిన పని చేయలే, వాళ్ళు మూకలుగా వస్తే అడ్డుకున్నారు. అందుకోసమే ఆ ప్రేరేపణ. ఖచ్చితంగా ఓటమి అనేది ఈరోజు ఏదైతుందో అంబటి రాంబాబు గారు చూసినారు. దాన్ని బట్టి ఏదైతుందో ఓటమి పక్క. ఆయన స్పోక్స్మెన్ కదా, మేధావి కదా, నా మంచి మిత్రుడు. ఆయనది ఒక 5 నిమిషాలు ఏదైతుంది. ఆయన రియాక్ట్ అయినట్టు ఎవరు రియాక్ట్ అవ్వాలి మళ్ళీ? ఎందుకంటే ఆయన ఓడిపోతున్నాడు. పొట్టు పొల్లు లక్ష్మీనారాయణ మీద డిపాజిట్ పోతే కూడా మనం ఆశ్చర్యపడదు. డిపాజిట్ కాపులు వ్యతిరేకం, 90% ఈయనకి వచ్చినాయి. రెడ్లు 100% వ్యతిరేకం. ఆయనకు టికెట్ అయిపోతున్నారు కండి. జగన్ ముద్దు రాంబాబు వద్దు, జగన్ ముద్దు రాంబాబు వద్దు. ఇక అన్ని ఏమి వీడియోలు వచ్చినాయో నేను చెప్పను. నా మిత్రుడు అనుకోండి, అది బాగా చూసాం కదా, మనందరం చూసాం. ఇక ఆయనది అన్ని ఏమి ఉండదో. అల్లుడు అంటే డిఫరెన్స్ ఒపీనియన్. అల్లుడు కూడా ఏం చెప్పిండో మనం చూసాం. అవును.
అల్లుడే కాదు రెండో అల్లుడు డాక్టర్. ఆయన ఎవరు మన ముద్రగడ పద్మనాభం గారు కూతురు కూడా కూతురు రాంబాబు గురించి చెప్పింది కాదు, ముద్రగడ పద్మనాభం కాపు ఓట్ల గురించి కూడా చెప్పడం జరిగింది. అది ఒకటండి ఒక్కొక్కరికి అలా ఇండిపెండెన్సీ వచ్చేసింది. అవును, ఆమె ఒపీనియన్ చెప్పింది, నేను పవన్ కళ్యాణ్ చేస్తున్నాను. ఇవాళ ముద్రగడ్డ గారు ఎన్నిసార్లు ఎన్ని పార్టీలు మారిండు. జగన్ గారి దగ్గరికి ఫస్ట్ దీక్ష విజయవాడ వచ్చింది. నేను డ్యాస్ మీద నాకు మంచి ఆయన అంటే గౌరవం. ఈ రోజు ఏదైతుందో నువ్వు ఇంతకాలము ఉద్యమాలు చేసినావు, ఏం చేసినావు? నీవు నీ తండ్రి నీ కుటుంబ సభ్యులు నువ్వు బాగుపడ్డావు మంత్రిగా, నువ్వు ఈజ్ హానెస్ట్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ నువ్వు ఏమైనా అలగడము పండుకొనడం ఇంట్లో పడడంతో మంత్రి ఉంటే నువ్వు ఏం సాయం చేసింది తెలియదు కదా. కాపు కమ్యూనిటీకి నువ్వేం త్యాగాలు చేసినావు? ఎప్పుడైనా దీక్షలు పట్టడము, దళ బోధలు ఒక 10 సార్లు పార్టీలు మారినావు. నువ్వు జగన్ గారి దగ్గరికి వచ్చాడా లేదా? పార్టీ పెట్టి ఫైనల్ కూడా అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు జగన్ దగ్గరికి పోయినావు. సో టీడీపీని బ్రేక్ అయ్యారు, జనతా పార్టీలో కాంగ్రెస్లో వచ్చినావు, మంత్రి వచ్చినావు. టీడీపీ బ్రేక్ అయిపోయి మళ్ళీ టీడీపీ నుంచి ఎలక్ట్ అయినావు. 99 లోక్సభ కాకినాడ అయింది అనుకుంటా. మళ్ళీ టీడీపీని బ్రేక్ చేసినావు. క్రెడిబిలిటీ అనేది ఈరోజు ముద్రగడ్డ పద్మనాభంకు లేదు. ఈరోజు ఏ మాట కామాట ఎంత మంచి లైఫ్ను, ఎంత మంచి అవకాశాన్ని పాలిటిక్స్లో అవసరం ఏందండి? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఏదైతుందో 8% వచ్చిండు. ఆయనకేమో ఈయన ఒంటరిగా కొట్లాడాలి. ఈయన పేరేంది ఈయన ఇంకో ఆయన ఉన్నాడు కదా ముసలి ఆయన హరిరామ జోగాయ్, ఆయన కొడుకేమో వైఎస్ఆర్పీలో కడతాడు. ఈయనేమో వైఎస్ఆర్పీ పోతాడు. అంటే నువ్వు వైఎస్ఆర్పీ దుర్మార్గమనే పవన్ కళ్యాణ్ కాపు కాన్నావు కదా. ఇవాళ నువ్వు ఏ పద్ధతిలో నువ్వు డిఫర్ అయినావు? ఆయన పార్టీ పెట్టినప్పుడే వచ్చినావు కదా, ఎందుకు డిఫర్ అయినావు? టీడీపీతోటి నీకు లైఫ్ వచ్చింది కదా, జనతా పార్టీ వచ్చింది 78, టీడీపీలో నీకు గౌరవప్రదమైన పదవి ఇచ్చింది కదా. మళ్ళీ చంద్రబాబు గారు 99లో నీకు లోక్సభ ఇచ్చిండు కదా. ఎప్పుడన్నా నిన్ను హట్టు చేసిండా? నువ్వేమైనా పోతావు, నీ మంత్రి ఉంటే కూడా నువ్వు నీ ఊర్లోనే పండుకున్నా. ఎప్పుడు నీ కాన్స్టిట్యున్సీ అంతే, ఎప్పుడు రాష్ట్ర లీడ్ చేయలేదు, రాష్ట్రము సేవ కోసం ఉపయోగించలే. కాపు నువ్వు వాడుకున్నాడు తప్పితే కాపు మూవ్మెంట్ కోసం జిల్లాలు తిరిగిండు కూడా లేదు, హెక్టిక్గా తిరిగిండు కూడా లేదు. ఆయన కాకినాడ థియేటర్ ఏంది, ఆయన ఊరేంది, పైగా సామాజిక వర్గానికి చేసింది కూడా ఏం లేదు, చేసిందేం లేదు, జీరో. నీ పర్సనల్ కంట్రిబ్యూషన్ కానీ నీకుండే ఇన్ఫ్లుయెన్స్ను కాపు కమ్యూనిటీకి ఇది చేసిన ఫలాన్ని చెప్పడానికి లేదు. నథింగ్. తో ఖచ్చితంగా ఏదైతుందో ఇది కూటమి గెలుపు. ఇండివిజువల్గా ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతుందో ఒక టేక్ ఇచ్చిండు. ఎప్పుడైతే అరెస్ట్ అయిండో, ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేస్తుండో, ఈసారి మనము జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే దుర్మార్గ పాలన నడుస్తుంది, ఏ నాయకుని బతకనివాడు, ప్రజలను పీడించుకుంటాడు, రాష్ట్రాన్ని దోచుకుంటాడు అనేది డిసైడ్ అయ్యి వాలంటరీగా ఏదైతుందో బీజేపీతో సంబంధం లేకుండా డిక్లేర్ చేయడంతో అసలు ఇక కూటమికి ఏదైతుందో గెలుపు అనేది ఖాయమనేది వచ్చింది. ఈరోజు బీజేపీ ఆ ఒక్క అంశంతోనే అంత అయిపోయినాక బీజేపీ ఏం చేసింది, ఆయన కన్విన్స్ ట్రై చేసిన బీజేపీ క్రాస్ చెక్ చేసుకున్నది. షాగార టీము, పలు సర్వేలు, సెంట్రల్ ఇంటెలిజెన్సీ, స్టేట్ వాళ్ళకి సంబంధం లేదు, స్టేట్ ఇంటెలిజెన్సీ ఆయనకి ఇయ్యదు కదా రిపోర్ట్. ఇవన్నీ చూసుకొని బాబు గారు మోకరిల్లే వీళ్ళు చెప్పినట్టుగా బాబు గారిని వాళ్ళే పిలిపించుకొని ఏదైతుందో ఎలయన్స్కి సిద్ధమైంది. ఈయనకు ఏదైతుందో పోయినసారి అధికారంలో ఉండి ఎప్పుడైతే 18కి ఇక్కడ యూపీఏకి సపోర్ట్ చేసిండో, ఈ ఎన్నికల్లో నేషనల్ లెవెల్లో తిరిగిండో, ఆర్థికంగా సాయం చేసిండో, స్వయంగా 19 ఎలక్షన్లో ఆయనకు ఇబ్బంది చేశారు. మనీ మూమెంట్ను ఎవరైతే డొనేషన్స్ పారిశ్రామికవేత్తలు ఇస్తున్నారో, ఈ ప్లేయర్స్ అంతా ఏ పార్టీకైనా కొంతమంది ఏళ్ళ మీద లెక్కబడే పారిశ్రామికవేత్తలు ఉంటారు, వాళ్ళకి ట్రై చేయండి. మీరు అక్కడికి డబ్బు మూవ్ చేస్తే ఐటీలు గీటీలు మంచి చెడ్డ అన్ని రూల్ ప్రకారం ఏ ఇండస్ట్రీ నడవదు కదా. లోస్కూల్ ఉంటాయి, లేబర్ ప్రాబ్లం ఉంటుంది, వాయిలెట్ ఉంటుంది, ప్రభుత్వ భూమి ఉంటుంది, అసైన్మెంట్ మన దీని పేరేంది బంజర్ భూమి, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. కొన్ని పర్మిషన్ తీసుకోరు, ఇబ్బందులు అవుతాయని బ్రేక్ అయింది, ఇబ్బంది అయింది. ఇప్పుడు ఏం చేసిండు, 2 పవర్ సెంటర్తో కొట్లాడడం బాగుండదని వాళ్ళు ఆఫర్ ఇవ్వగానే ఒప్పుకున్నాడు. సీట్లు కూడా బీజేపీకి 6 లోక్సభ పోయే సీట్లన్నా 13, ఇంకా ఈయన కూడా పాపం త్యాగం చేసిండు 2 సీట్లు, 23 నుంచి 21 అయింది కదా. లోక్సభ ఆయన 3 నుంచి 1 సీట్ ఎక్కువ ఇచ్చిండు కదా, ఈయనకు 3 అలాంటి చేస్తే 1 సీటు కూడా త్యాగం చేసిండు కదా. పవన్ గారు ఏదైతుందో ఈసారి మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఖతం చేయాలా, తర్వాత సంగతి ఏదో చూసుకుందాం మనం. ఈసారి మనం ఇండివిజువల్ చేస్తే బెనిఫిట్ అతనికి అవుతుంది అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నతోటి స్ట్రెంత్ వచ్చేసింది ఏది కూటమికి. సో పిఠాపురం ఎలా ఉండబోతుంది అనుకుంటారు మీ అనాలిసిస్? నేను అనుకుంటుంది సార్ మినిమం ఒక 5-6 రోజుల కింద 50 వేలు చెప్పిన
60,000 లీడ్ ఉంటుంది సార్ మనం ఉన్న పవన్ కళ్యాణ్కి. పోలింగ్ బాగా అయింది, టర్న్ అప్ అయింది. వన్ సైడ్ ఏందన్నా చెట్లు మన దాని పేరేంది షాపులు కూడా కొట్టిండన్నా జేసీబీలు పెట్టి షాపులే. లాస్ట్ డే జగన్ గారు క్యాంపెయిన్ పోయారు కదా, షాపులు కూడా పెట్టిండు. ఈ చెట్లు కూల కొట్టుడు షాపులు తిరిగే బస్సులు ఎన్ని తెలుసా సార్? 3 బస్సులు. ఎందుకంటే హెలికాప్టర్ ఇంకొకడ పోయినప్పుడు ఆ బస్సు ఉండాలి కదా ఉండాలి సార్. ఇందిరాగాంధీ గారు 78లో అధికారం పోయిన తర్వాత 77లో కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్లో జనవరి 27 78 జనవరి 1 స్ప్లిట్ చేసింది. ఈ 2 రాష్ట్రాల ఎలక్షన్ ఏదైతుందో 25 ఫిబ్రవరికి అయింది. అంటే 55 రోజులు ఒక పార్టీ పెట్టిన తర్వాత కాడెడ్లు పోయి ఆవుదూడైంది. ఆవుదూడై మళ్ళీ 78 స్ప్లిట్ చేసింది. బ్రహ్మానంద రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ అయింది, ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు కనుక ఇది ఇప్పుడు అప్పటి నుంచి ఇదే ఉంది. ఇండియన్ నేషనల్ ఐ అని ఉంటుంది, అంటే దట్ ఈజ్ ఇందిరా. ఓకే. 2 సార్లు ఆమె స్ప్లిట్ చేసింది. 70లో చేసింది, 78 జనవరి చేసింది. తో ఆమె కార్లో తిరిగిందన్న 28 జనవరి నుంచి 23 ఫిబ్రవరి వరకు. ఎన్ని 26 రోజులు కారు తిరిగింది సార్. అప్పుడు 24 అవర్స్ క్యాంపెయిన్. ఓకే. ఖమ్మంకు ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాస్ అంటే 5th 4th నాడు రాత్రి 8 గంటలకు రావాలి. ఖమ్మంకు మార్నింగ్ 8 o'clock వచ్చింది. మా దగ్గర పెద్దపల్లి వెంకటస్వామి ఏదైతుందో 2 సీట్లు చేంజ్ చేసిండు అతను. ఒకటి వాళ్ళ అన్న కొడుకు టికెట్ ఇవ్వకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే, అక్కడ బ్లాంక్ పెట్టి అది కాంగ్రెస్ అయ్యి బీఫామ్ అప్పుడు 10th డే నాడు ఇవ్వాలి, ఇప్పుడు నామినేషన్ 7th డే నాడు ఇవ్వాలి. పెద్దపల్లిలో ఒక వేముల రమణైన ఒకటే టికెట్ ఇచ్చాడు పివి నరసింహారావు 13లో. ఆయన నియోజకవర్గం కూడా ఇవ్వాల, ఒప్పుకోలే చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు. ఆయన రిప్రజెంట్ చేశారు 4 సార్లు, 57, 62, 67, 72. 78 ఆయన టికెట్ ఇవ్వాల. శ్రీపతిరావు గారని అప్పుడు అంత పెద్ద లీడర్ కాదు, ఇంకో పనకంటి కిషన్ అని జడ్పీ చైర్మన్ ఉండే, సమితి ప్రెసిడెంట్ బ్రాహ్మణుడే. ఇవాళ నాకు మంత్రి తప్పితే మీరు 12 తీసుకోండి అని చెప్పిండు సిఎన్ రెడ్డి అని. ఆయనకు ఇష్టడు ఒక రెడ్డి గారికి ఇచ్చారు, ఎక్కడ గెలిచాడు అనుకోండి. పనకంటి కిషన్ పీవి గారు ఫాలోవర్ ఇండిపెండెంట్ చేశాడు. పెద్దపల్లిలో ఒక్కటే టికెట్ ఇచ్చాడు 13లో, వేముల రమణయ్య పద్మశాలి. అతను ఎప్పుడు అన్ని ఎన్నికల్లో సాయం చేసేవాడు, 2000, 3000, 5000. ఆ టికెట్ని ఎగరగొట్టి ఒక రాజిరెడ్డికి ఇప్పించాడు బీఫామ్. ఎవరు? వెంకటస్వామి గారు. 8/5 నాడు 8 గంటలకు ఫిబ్రవరి వస్తాయి. వరంగల్ వెళ్ళే వరకు 11:30, 12 వరకు బీఫామ్ ఒప్పుకోలేదు చెన్నారెడ్డి గారు. నేను పీవీ గారికి ఇచ్చింది ఒక పెద్దపల్లి, అది చేంజ్ చేయను, కావాలంటే మేడారం ఇప్పుడు రామగుండం అయింది. ఈశ్వర్ వాళ్ళ అన్న కొడుకు, వెంకటస్వామి గారు అన్న కొడుకు 72, 78 లేయాడు. ఆ సీట్ ఇస్తుంది ఇది అన్నాడు. కానీ ఇందిరాగాంధీ చివరికి ఇస్తే బీఫామ్ ఇస్తే లాస్ట్ అవర్స్లో పెద్దపల్లి పోయి 5 నిమిషాల ముందు బీఫామ్ ఇచ్చారు, ఫైనల్ బీఫామ్. తో ఇందిరాగాంధీ కారులో తిరిగిందండి. 24 గంటల క్యాంపెయిన్. రోడ్డు మీద రాత్రి 2 గంటలకు మెట్టిపల్లి అని డేట్ చెప్తాను సార్, అది 20 నాడు అనుకుంటా, 20 ఫిబ్రవరి మా లక్ష్మీపేటకు వచ్చేది. నిర్మల్ నుంచి వయా మెట్టిపల్లి ఎక్కడికో వెళ్ళేది, కరీంనగర్కి ఎక్కడికో. 2 o'clock ఆకలి అయితే మూత ఉంటే పూరీలు చేస్తారు కదా, మిగిలితే పూరి తిన్నదండి. ఈయన వెళ్తేనేమో చెట్లు కొట్టేసి. రామారావు గారు ఒక చావర్లెట్ పాత ఒక వ్యాన్లో 83, 85, 89, 94 అదే వ్యాన్లో తిరిగింది కదా సార్. ఎక్కడన్నా చెట్టు కొట్టేసింది సార్. ఇదేందన్న పెద్ద ఒక జాంబో లెక్క ఒక విమానం లెక్క పెట్టి ఏదైతుందో మొత్తం ఏదైతుందో పెట్టి మొత్తం చెట్టు కొట్టుడే కదా సార్. పీఠాపురంలో జేసీబీ పెడితే పవన్ కళ్యాణ్ గారు ధర్నా చేసింది కదా సార్ రాత్రి 2 గంటల వరకు. నేను స్క్రోల్ చూసాను, అదేం జరిగిందని మనకు తెలియదు. అంటే ఇవన్నీ ఏదైతుందో చాలా ఇక చెప్పాలంటే సార్ 10 గంటలు చెప్పగలుగుతాను. అవును, ఆయన ఓడించడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఎవరు? పవన్ కళ్యాణ్ ఓడియడానికి చేశారు. బట్ ఏదైతుందో 60,000కు పవన్ కళ్యాణ్ గారికి తగ్గవు ఓట్లు. సార్ ఇప్పుడు బీజేపీ కూటమిలో ఒక భాగం అవ్వడం వల్ల మైనారిటీ ఓట్లు ఏమన్నా అటు ఇటు అయ్యే అవకాశం? కొంత నష్టం జరిగింది సార్. కానీ ట్రెండ్లో ఏమైందంటే మైనార్టీ కొట్టకపోయింది సరిగా, అవన్నీ ఏం కౌంట్ మైనార్టీ అటు పోతాక అక్కడ హిందూ ఓటు ఇటు వచ్చేసి మైనార్టీ పోయిందంటే క్రిస్టియన్ అండ్ మైనార్టీ అవుతుందో సార్. నేను అనుకుంటున్నా బీజేపీ 6 లోక్సభలో 4 గెలిచే అవకాశం, 2 ఓడిపోతాయి. ఎమ్మెల్యేలు ఈయన 21 చేశాడు, 21లో నేను అనుకుంటున్నా 16కు మినిమం వస్తాయి. ఎవరి? పవన్ కళ్యాణ్ 17. బట్ బీజేపీలో వాళ్ళు 11 ఎన్నో తీసుకున్నారు కదా, 11, 12, దాంట్లో ఒక 4 ఓడిపోతాయి బీజేపీ. 4 ఓడిపోయే ఛాన్స్ ఉంది. తో 2 లోక్సభ ఓడిపోయే ఛాన్స్ ఉంది. ఈయనకు 2 లోక్సభ గెలుస్తాయి. దానివల్ల కొంత నష్టం జరిగినా ఏదైతుందో
అదర్ ఓట్ ప్లస్ అయింది. మైనార్టీలో ఏదైతుందో వీళ్ళు కాంగ్రెస్ ఒక పోయినసారి బిలో 1% కదా, ఇప్పుడు 3% వచ్చే అవకాశం ఉందన్నారు. షర్మిలి గారికి ఏదైతుందో డిపాజిట్ రావచ్చు. కొందరు మడకచీర అన్నాడు, అది గెలిచే అవకాశం లేదు. అమంచి గారిది ఏదైతుందో కాంగ్రెస్ టికెట్ మీద చేస్తాడు, ఇండిపెండెంట్ కూడా గెలిచాడు 14లో. తర్వాత ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఇచ్చాడు, రోషయ్య గారి ఫాలోవర్. నేను అనుకుంటున్నాను ఆయన కాంగ్రెస్ని చేసిండు. అక్కడ కీన్ ఫైట్ 3 బిట్వీన్ ఫైట్. వైఎస్ఆర్పి బలరామ కృష్ణ గారు టీడీపీలో గెలిచి వైఎస్ఆర్పీ వచ్చాడు, ఆయన కొడుకు 78 ఎమ్మెల్యే ఆడు ఆయన. ఎవరు? బలరామ కృష్ణ గారు. ఇప్పుడు చీరాలు ఏదైతుందో వాళ్ళ కొడుకు చేస్తున్నాడు ఇప్పుడు. పోయినసారి ఆయన గెలిచి దీంట్లోకి వచ్చాడు. అక్కడ కీన్ ఫైట్ అంటున్నారు. కాంగ్రెస్ నేను అనుకుంటున్నా ఇట్ విల్ టచ్ అప్ 4% ఓట్లు వచ్చింది. ఇప్పుడు అంటే షర్మిల గారికి డిపాజిట్ వచ్చే అవకాశం ఉందా? కానీ చూడకుండా ఆమెను కూడా చాలా ఇబ్బంది మాటలు. షర్మిల గారి వలన ఏదైతుందో డ్యామేజ్ చేయడం వల్ల, ఆమె క్యాంపెయిన్ వల్ల బెనిఫిట్ అంతా టీడీపీకి కూటమికి జరిగి అతనికి జవాబు చెప్పుకోవడం వల్ల డ్యామేజ్ ఏదైతుందో మ్యాక్సిమం డ్యామేజ్. షర్మిల, సునీత గారు కానీ, వివేక మర్డర్ కానీ ఇవన్నీ మైనస్ టు ద వైఎస్ఆర్సీపీ. ప్లస్ ఎవరికి అయింది? ఇది గెలిచే అవకాశం లేదు కనుక ఓటు ట్రాన్స్ఫర్ ఏదైతుందో దానికి అయింది. ఇది ఎలిమినేట్ అయిపోతుంది ఎప్పుడే కానీ. ఇది బలంగా లేనప్పుడు కసి మీద, జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గాల మీద కూటమి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చెప్పని మాటలు ఏదైతుందో ఆమె బయటపెట్టింది. ఇవన్నీ ఏదైతుందో అల్టిమేట్గా ఆ క్యాంపెయిన్ తోటి కూటమికి మ్యాక్సిమం బెనిఫిట్ అయింది. సూపర్ సార్. నేను అదే అనుకున్నాను. కాకపోతే ఇంత కసిగా ఇన్ని మన హైదరాబాద్ నుంచి దాదాపు 22 లక్షల మంది జనం వెళ్ళారంటే మామూలు విషయం కాదు. సేమ్ డే పోలింగ్ కదా, వాళ్ళకి ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ గ్రామాల్లో ఉంటుంది. సార్ ఇప్పుడు ఎవరికి ఎన్ని వచ్చే అవకాశం ఉందని మీరు ఏమన్నా చెప్పగలుగుతారా మీ అంచనా ప్రకారం? సార్ జిల్లా వైజ్ చెప్పుకుంటూ వస్తాము. నో ప్రాబ్లం. శ్రీకాకుళం 10, విజయనగరం 9, 15, వైజాగ్ 34లో 27కు తగ్గాయి కూటమికి. 27. ఓ సూపర్. 27కు తగ్గవు, 27 తగ్గు, పాయింట్ తగ్గవచ్చు. అలాగే ఈస్ట్లో 19, 15 వెస్ట్, 17 గుంటూరు, కృష్ణా 16, 33 ప్లస్ 34, 67 సీట్లు ఏదైతుందో 52, 53కు తగ్గకుండా ఇట్ విల్ గో 60 దాకా పోతుంది. ఓ సూపర్. ఇక ప్రకాశం జిల్లా నెల్లూరు, ప్రకాశం 12, నెల్లూరు 10, 22లో 6, 9, 15కు తగ్గకుండా 15 నుంచి 17, 18 వరకు పోవచ్చు. 22లో రాయలసీమ చిత్తూరు 14, కర్నూలు 14, అనంతపూర్ 14, 10 కడప. ఇట్ ఈజ్ 52. 52లో ఏదైతుందో నేను అనుకుంటున్నా 22, 23 నుంచి 28, 29 వరకు పోవచ్చు కూటమికి. ఓకే. అతను కూడా అంతే 23 నుంచి 29. సగాన సగం ఉంటాయి అంటారు అక్కడ రాయలసీమ. అదే ఒక 4-5 సీట్లు ఇటన్న ఉండొచ్చు, 3-4 సీట్లు అదే అటన్న ఉండొచ్చు. కానీ చిత్తూరులో ఎప్పుడు 19 నుంచి 99, 2004, 2009, 14 and 19 ఎప్పుడు మెజార్టీ సీట్లు రాలే. ఓకే. ఎవరికి? చిత్తూరు జిల్లాలో రెడ్డి డామినేషన్ చంద్రబాబు గారికి. ఓకే. తో ఈసారి చిత్తూరులో 50% 7 క్రాస్ అయినా ఆశ్చర్యం లేదు. ఓ సూపర్. ఇక లోకసభ 19కి తగ్గకుండా కూటమికి 22 కూడా జరగచ్చు. కూటమికి 19, 4 బీజేపీ, 2 ఇది 6 క్లారిటీ, 2 6లో 4 ఛాన్స్ ఉంది. 3 నుంచి మర్చిపోయినా, 3 నుంచి 4, 3 to 4 బీజేపీ. ఓవరాల్ 19 to 22 లోక్సభ ఉన్న సిచ్యువేషన్లో 19కి ఇది తగ్గది. అసెంబ్లీ సీట్లు టోటల్ ఓవరాల్ మీకు ఇండివిజువల్ జిల్లాలు కొన్ని కలిపి కంబైన్ చెప్పిన 130కి నుంచి 150 పైన కూడా క్రాస్ కావచ్చు. ట్రెండ్ సెట్ అయితే ఎలాగైతే మీకు కాంగ్రెస్ చూశారు కదా. అవును. 83 తెలుగుదేశం గాలివారి, 85 రామారావు గారు 83 కంటే మంచి వ్యక్తి అయింది. అవును. బట్ 94 వచ్చే వరకు 83, 85 కొట్టి కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా రాలే. అవును కరెక్ట్. ఎందుకు 78 నుంచి 83 నలుగురు ముఖ్యమంత్రులు మారిండ్రు. చెన్నారెడ్డి, అంజిరెడ్డి, వెంకటరామరెడ్డి అండ్ విజయభాస్కర్ రెడ్డి. రాజీవ్ గాంధీ గారు ఒక చీఫ్ మినిస్టర్ని ఇన్సల్ట్ చేశాడు ఇక్కడ ఎయిర్పోర్ట్లో. ఆంధ్రుల ఆత్మాభిమానం ఇన్సల్ట్ చేసి భాస్కర్రావు గారిని మంత్రిని ఎక్కించుకోబోయారు చీఫ్ మినిస్టర్. ఆ స్లోగన్ మీద ఈ నలుగురు ముఖ్యమంత్రులు కరప్షన్ అయిపోతుందో తెలుగుదేశం గాలి వీసింది. గెలిచిండు. 9 నెలల పార్టీ గెలిచిండు. మార్చిలో పెట్టిండు.
జనవరి 5th అంటే డిసెంబర్ ఎలక్షన్ 9 monthsలో కొట్టేసిండు. అలాగే ఏదైతుందో మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు 89 అంటే 83 నుంచి 89 ముఖ్యమంత్రి రామారావు గారు చేసిన తర్వాత 7 ఏళ్ళు ఓడిపోయిన తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు మారిండు. చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. తో ఆ పరిణామమే ప్రతిపక్ష హోదా కూడా రాలే కాంగ్రెస్కి. 26 సీట్లు మాత్రమే వచ్చినాయి, 30 సీట్లు రావాలి. అలాగే ఇప్పుడు గతంలో 23 వచ్చాయి టీడీపీకి. ఆ 23 కంటే కూడా తక్కువ వచ్చినా ఆశ్చర్యపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారికి. 22 లోక్సభ అతనికి వచ్చి 3 ఏదైతుందో టీడీపీకి వచ్చాయి. దానికంటే బెటర్ రిజల్ట్ ఉన్నా కూడా స్వింగ్ ఏదైతుందో ఈ ట్రెండ్ గిట్ట కొట్టిందంటే ఆ రిజల్ట్ వస్తే కూడా ఆశ్చర్యపోవద్దు మనం. ఇది ఆంధ్ర పరిస్థితి. సో ఇక మొత్తానికైతే చూద్దాం సార్, ఎందుకంటే 4వ తారీఖున ఎలాగో పోలింగ్ మనకి రిజల్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరన్న ప్రెడిక్షన్ నిజంగా నిజమై అంత మరి అక్కడ కూటమి ఏర్పడితే అంత హ్యాపీ.